హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మంచి విషయం అయితే చెప్పడం అయితే జరిగింది. అది ఏంటి అని అంటే, ప్రభుత్వ అధికారి ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారి ఉన్నాడంటే ఒక 10,000, ఒక 20,000, ఒక 50,000 లంచం తీసుకున్నాడంటే ఆ ప్రభుత్వ అధికారి మీద ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ అని చెప్పి ఎంక్వైరీ చేయించి అతని ఉద్యోగం కూడా బిగించి లేకపోతే అతన్ని సస్పెండ్ చేస్తున్నాం. కానీ అలాంటి ప్రభుత్వ అధికారులందరినీ అడ్డం పెట్టుకొని ఎంతో మంది నాయకులు, ఎంతో మంది రాజకీయ నాయకులు కానీ, ఎంతో మంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మెయిన్ గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఆయన నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో దోపిడీలు, ఎన్నో అన్యాయాలు, ఎన్నో కరప్షన్ చేశారని చెప్పి ఆయన చెప్పారు. అయితే వీరిని కింద స్థాయిలో ఉన్న వ్యక్తి మీద అవినీతి చేశాడని చెప్పి మనం అతని మీద యాక్షన్ తీసుకోగలుగుతున్నాం. కానీ ఈ నాయకుల మీద, ఈ రాజకీయ నాయకుల మీద, ఈ ముఖ్యమంత్రి మీద మనం యాక్షన్ తీసుకోలేం. దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు అనేది అవినీతి జరిగింది అనేటట్టు, అంటే సుమారు ప్రస్తుతానికి ఇప్పటి వరకు తెలిసిన లెక్కలో 36,000 కోట్ల పైచీలకు అవినీతి జరిగింది. మరి దీని మీద ఖచ్చితంగా ఎలా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఒక చిన్నపాటి అధికారినే మనం శిక్షించగలుగుతున్నాం కానీ ఒక పెద్ద స్థాయి నాయకుడిని మాత్రం శిక్షించలేకపోతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా దానికి బదులు చెప్పాల్సిన అవసరం వచ్చేది. ఎందుకంటే ఈరోజు అలాంటి సమాధానం చెప్పలేకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని వదిలి ధర్నా అని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అంటే ఖచ్చితంగా వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అక్రమాలు, అవినీతిని ప్రతి ఒక్కటి కూడా బయటకు తీయటం, పగ అనుకుంటారో, ప్రతీకారం అనుకుంటారో, లేకపోతే వేరే విషయం ఏదైనా అనుకోండి, కానీ ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పుకు శిక్ష ఖచ్చితంగా పడాలి. ఒక చిన్న స్థాయి వ్యక్తి అధికారిని మనం సస్పెండ్ చేస్తున్నాం, ఒక చిన్న స్థాయి వ్యక్తి అది తప్పు చేశాడని చెప్పి తనని ఉద్యోగం తీయించేస్తున్నాం. అలాంటిది మరి ఇలాంటి ఇన్ని వేల కోట్లు తినేసిన నాయకులు ఏం చేయాలి? ఖచ్చితంగా వీళ్ళకి జవాబుదారీతనం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎక్కడెక్కడ ఏ అవినీతి చేసిందో ఇప్పుడు వరకు సుమారుగా అయితే 36,000 కోట్ల పైచీలకు అవినీతి జరిగింది అనేటట్టయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అయితే చెప్పడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఆ అవినీతిని చేసినందుకు వాళ్ళకి శిక్ష పడేటట్టు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్షన్ తీసుకుంటారు. ఈవెన్ సీఎం గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కూర్చొని ఖచ్చితంగా ఈ అవినీతికి ఎవరెవరైతే పాల్పడ్డారో వాళ్ళకి తగిన శిక్ష వేయించేటట్టయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం. కింద స్థాయి వ్యక్తిని శిక్షించడం కాదు, ఖచ్చితంగా పై స్థాయి వ్యక్తులు శిక్షించగలిగితేనే ఈ అవినీతి అక్రమాలు అనేవి ఖచ్చితంగా ఆగుతాయి. ఖచ్చితంగా వీళ్ళకి జవాబుదారీతనం అంటే ఏంటో చూపిస్తాను, అకౌంటబిలిటీ అంటే ఖచ్చితంగా ఏంటో తెలియజేస్తాను అనేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీ సెషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఓన్లీ మాట్లాడుతున్నారు. కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడుతుంటే వాళ్ళ మంత్రులు, దానికి సంబంధించిన అధికారులు, అధికారంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కావాలని చెప్పి హైకోర్టులో కేసు కూడా వేశారంట. నువ్వు కేసు వేసినా వేయకపోయినా సరే అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళకి మీరు సమాధానం వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పడం, మీరు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పేటట్టు ఉండాలి. అంతేగాని మీరు ఈ అసెంబ్లీ సమావేశాల నుండి తప్పించుకొని ఇక్కడ ఏం చెప్పాలో తెలియక ఢిల్లీ ధర్నా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ మనం ఓపెన్ గా అర్థమవుతుంది ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయలేడు. పవన్ కళ్యాణ్ అడిగే క్వశ్చన్లు కానీ లేదా చంద్రబాబు అడిగే ప్రశ్నలు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక ఈ రోజు ఢిల్లీ వెళ్ళి ధర్నా అని చెప్పి అటు వెళ్ళిపోయారు. ఈ అసెంబ్లీ సమావేశాలు గాలికి వదిలేశారు. అది ఖచ్చితంగా అయితే రేపటి రోజుల్లో చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ఎంత ధీటుగా ఉంటాయి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మాత్రం ఆ రోజు అనకూడదు కానీ ఒక పెద్ద ఫైర్, ఒక వార్ అవుద్ది. ఎందుకంటే ఖచ్చితంగా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏవైతే అవినీతి అక్రమాలు జరిగినా అవన్నీ కూడా వాళ్ళ నోట అంటే సమాధానం చెప్పిచ్చేటట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణే గానీ, నారా లోకేషే గానీ, మెయిన్ గా చంద్రబాబు గానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో ఏవైతే దారుణాలు జరిగినాయో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఈవెన్ ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక్కొక్క సమస్యని లేవనెత్తుతున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎవరో ఒక 4-5 ఒక 10 మంది మాట్లాడేవారు. మిగతా వాళ్ళందరూ కూడా ఖాళీగా కూర్చుంటూ కబుర్లు చెప్పుకునేటట్టు ఉండేది అసెంబ్లీ సమావేశం.
అయితే ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ దాదాపుగా 75% ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద దానికి సమస్య ఏంటి, ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తే బాగుంటది అని చెప్పి ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రేపటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఎదురుగా ఉండి ఈయన ప్రశ్న ఎత్తే ఆయన సమాధానం చెప్పేటట్టు, ఆయన ప్రశ్న ఎత్తే ఈయన సమాధానం చెప్పేటట్టు ఒక పెద్ద ఓపెన్ గా చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా ఉంటుందో ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా అంతే ఉత్కంఠంగా ఉండేటట్టు అయితే మనమైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా అది జరగాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు గాలి వదిలేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇలాంటి ఏవైతే ఇప్పుడు ఈ రోజు ఏదైతే చెప్పారో కింద స్థాయి అధికారులని శిక్షించడం కాదు, పెద్ద స్థాయి నాయకులు శిక్షించాలని చెప్పి ఇంకా రేపటి రోజుల్లో ఇంకా కొత్త విధానాలు, కొత్త ప్రశ్నలు ఖచ్చితంగా లేవనెత్తాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా ఏపీ అభివృద్ధికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తోడ్పడతారు. ఏపీలో జరిగిన అన్యాయాలకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలుకి వెళ్ళడం అనేది ఖాయమైనట్టయితే మనకైతే అర్థమవుతుంది.